ఒక్కసారి ఊపిరి బయటికి వెళ్ళే వరకే ఇవి. ఊపిరి వెళ్ళిపోయాక ఇక లేదు. ఊపిరి వెళ్ళిపోయాక కూడా అనుబంధం ఈశ్వరుడితో. కనుక దానికి ఎక్కువ విలువి, దీనికి విలువ తగ్గించుకుంటూ వెళ్ళు. నువ్వు ఇక పెట్టె సర్దేసేయడం ప్రారంభమైపోతోందన్న దగ్గర నుంచి ఇక దాని వైపు ఎక్కువ ఒరిగిపో, దీని వైపు తగ్గించేసుకో. అదే లోపల ఆంతరముగా వాసనలు తగ్గించుకో, అన్నిటిలో కలగజేసుకోకు. వాళ్ళకి తెలుసు, అందుకే శాస్త్రం కూడా అంత గమ్మత్తుగా విధించింది. నేనున్నాననుకోండి, నా కొడుకు పుట్టాడు, నామకరణం చేశాను, బాలసార చేశాను, ఏదో వాడికి ఉపనయనం చేశాను, మంత్రోపదేశం చేశాను, చదివించాను, వాడు వృద్ధిలోకి వచ్చాడు, రేపు వాడికి పెళ్లి చేస్తాను. తర్వాత ఏం చేస్తాను? నేనేమీ చేయను. ఎందుకని? వాడికో కొడుకు పుట్టాడు అనుకోండి, ఎవరు కూర్చుంటారు పీటల మీద? వాడు వాడి భార్య కూర్చుంటారు. వాడికి అక్షరాభ్యాసం చేస్తే వాడు కూర్చుంటాడు. వాడికి పెళ్లి చేస్తే వాడు కూర్చుంటాడు స్నాతకానికి. ఉపనయనం చేస్తే వాడు కూర్చుంటాడు బ్రహ్మోపదేశానికి. నేనేం చేస్తాను? అక్షతలు వేస్తాను పెద్దవాళ్ళని. అంటే శాస్త్రంలో హెచ్చరిక ఏమిటి? నువ్వు కూర్చుని చెయ్యవలసింది అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిందని ఎందుకు చెప్పారు? ఇంకా పెద్దవాడివి కదా, నువ్వే చెయ్యని చెప్పలేదు, పిల్లాడు చేసుకుంటాడని చెప్పారు. ఎందుకని? నువ్వే చెప్పులు ఇప్పేసావో ఆ చెప్పుల్లోకి కొడుకు కాలు పెట్టేశాడు. నువ్విప్పుడు ఎవడి కాళ్ళు పట్టుకోవాలో అవి పట్టుకోవడం ప్రారంభం చేసేయాలి. అది వాసనలు గెలవడం అంటే. కాక ఎప్పుడు ఇటే ఒరిగి ఉంటానంటే నీకు శాస్త్రం వద్దని చెప్పింది, అయినా ఇంకా ఓ మనవలు ముని మనవలు విర్రితా ఉండకూడదని అనలేదు. బాహ్యమునందు నేను తాతనవ్వాలి, మంచి మనవలు పుట్టాలి, కోరిక ఉండాలి, కానీ పరమేశ్వరుండి త్యాగం చేయకూడదు దానికోసం. నేను అన్నీ మానేస్తానండి, సంధ్యావందనం కూడా మానేస్తానండి, గాయత్రి కూడా మానేస్తానండి, నాకు మనవలు పుడితే నేను వాళ్ళతో ఆడుకుంటానండి అనకూడదు. నాకు మనవలు పుట్టినా నేను తాతనైనా అండి ఇంకొక పాదములకు ఇంకా దగ్గర అవుతున్నాను, ఇంకా గట్టిగా పట్టుకుంటాననాలి తప్ప, తాత అనిపించావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, వాళ్ళని పట్టుకుంటాను, నీ కర్మ. అది ఆంతరము చేత వాసనలు గెలవడం మొదలుపెట్టు. బాహ్యమునందుండు, ఆంతరమునందు ఒరగడం మార్చుకో. మీరు చూడండి, అందుకే పూర్వం పిల్లలు ఆడుకునేవారు, ఇటువైపు వాళ్ళు కిందకి దిగితే అటువైపు వాళ్ళు పైకి లేస్తారు, అటువైపు వాళ్ళు కిందకి దిగితే ఇటువైపు వాళ్ళు పైకి లేస్తారు. ఎటువైపుకి నువ్వు ఒరిగిపోవాలో నేర్చుకోవాలి. పట్టు విడుపు, పట్టు విడుపు, దేన్ని పట్టుకుంటూ ఉండాలో దేన్ని విడిచిపెడుతూ ఉండాలో రావాలి. అది రాలేదనుకోండి, ఎప్పుడూ ఒకటే పట్టు కూర్చుంటానంటే అది పట్టు కూర్చోడానికే పుడుతూ ఉండాలి. ఒకటి పట్టుకోవడం విడిపోవడానికి, ఇంకొకటి పట్టుకోవడం పట్టుకుంటూనే బతకడానికి. అందుకని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి వాసనలు గెలు. అందుకని భగవాన్ ఏం చెప్పేవారంటే, లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో, లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇది మార్గం అని చెప్తే నువ్వు ఓ గంట కూర్చుంటే వెళ్ళిపోలేవు. కావ్యకంఠ గణపతి ముని వెళ్ళలేకపోయారు. విరూపాక్ష గుహలో కూర్చో, నేను కూర్చున్న చోట కూర్చున్నారు. కూర్చుని అసలు నేను దగ్గరికి ప్రయాణం చేశారు. ఒక గంట సేపు వెళ్ళారా? నిర్ద్వందంగా వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు. బయటికి వచ్చి నేను ప్రయత్నం చేశానని చెప్పారు. కొంత ప్రయత్నం చేశాను, కానీ నాకు దొరికింది, ఆధారం దొరికింది, ప్రయాణం మొదలు పెడతానన్నారు. రమణులు ఇన్ని కోట్ల జన్మలో గతంలో చేశారు. అరుణాచలం పేరు వినపడేటప్పటికి అసలు నేను దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే అసలంటూ మొదలు పెడితే ఎప్పటికో అప్పటికి చేరడం అంటూ ఉంటుంది. నేను అన్నవరం పాదయాత్ర మొదలెట్టాను అనుకోండి, ఒక అడుగు ఇక్కడ వేస్తే ఒక అడుగు అన్నవరానికి దగ్గర అయిపోయాను కదా. ఇక్కడే నిలబడబోయి అప్పటికెళ్తానండి అన్నాను అనుకోండి, ఎప్పటికి వెళ్తాను? నేను నిజంగానే అన్నవరం పాదయాత్ర చేశా ఓసారి. ఎందుకో అనిపించింది, ఓ రోజున భాగవతం అంతా పారాయణ చేస్తూ పుస్తకం లేకుండా ఒక్క భాగవతమే నోట్లో చదువుకుంటూ అన్నవరం వెళ్ళాలి అనుకున్నాను. లేచి వెళ్ళిపోయాను. తెల్లవారకట్ట మా ఆవిడతో నేను అన్నవరం వెళ్ళిపోతానని నడిచి అన్నాను. ఎందుకు అంది. ఎందుకేమిటి? భాగవతం నోట్లో చదువుకుంటూ వెళ్ళాలనిపిస్తోంది, వెడతా అన్నాను. సరే అయితే వెళ్ళి రండి అంది. బయలుదేరాను. 7:30 అయింది. పిఠాపురం దగ్గరికి వెళ్ళాను. ఓ గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అందులో ఆసామి అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు. కాకినాడ నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారన్నాడు. అన్నవరం వెళ్తున్నాను. ఎందుకే? బోల్డ్ బస్సులు ఉన్నాయి కదా, నడిచి వెళ్తున్నాను ఎందుకన్నాడు. ఏదో నడవాలనిపించి నడుస్తున్నాను అన్నాను.
ఆయన నండి మోహన్ నువ్వు వెళ్ళలేవన్నాడు. ఏమన్నాను, ఏమైనా నువ్వు మొహం చూస్తే ఏదో ఉద్యోగం చేసిన వాళ్ళ ఉన్నావు, ఎండకి కందిపోయేలాగా ఉంది నిన్ను చూస్తేను. నువ్వు మార్చి నెలది 12 అయ్యేప్పటికి ఎలా ఉంటుంది ఎండ, ఏం పెడతావు? గొల్లపురం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ చెట్లు కూడా లేవు. పైగా అన్నవరం రోడ్డు అంతా అప్పుడు ఎక్స్పాన్షన్లో ఉంది, చెట్లన్నీ తీసేశారు. ఏం పెడతావు? కాళ్ళు పుళ్ళు అడిపోతాయి, బస్సు ఎక్కి వెళ్ళన్నాడు. నేనేం అనలేదు, అలాగే వెళ్ళండి అన్న. అది గుళ్ళో దేవతకు మాత్రం నమస్కారం చేశానమ్మా, నడవగలిగే శక్తిని వెళ్ళిపోగలిగాను అనుకోండి. ఈశ్వర కృప చేత సాయంకాలం 6:30-7కి అన్నవరం చేరిపోయాను. స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాను. అది వేరు విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అడుగు వేయడం మానేస్తే అన్నవరం వెళ్ళలేవు. ఒక్కొక్క అడుగు వేస్తే చేరిపోతావు. ఒక్కొక్క అడుగు చిత్తశుద్ధి వైపుకి వేసుకుంటూ వెడితే, అసలు ముందు మనసుని యోగ్యంగా తయారు చేయడం అన్నది ప్రారంభం చేస్తే అప్పుడు ఆ మనసు మాట వినడం మొదలు పెడుతుంది. మనసుకి అవకాశం ఏమిటి? జాగృత్. మనసుకి పెద్ద అవకాశం ఏమిటో తెలుసా అండి? జాగృత్. మీరు చూడండి, ఏంటి ఏం చేస్తున్నారన్నారు అనుకోండి, కాసేపు కాలక్షేపం అండి అంటారు. చాలా మంది దగ్గర ఓ మాట వినపడుతూ ఉంటుంది, ఏం చేశారు? ఆధ్యాత్మిక ప్రసంగాలకు పెడతారు. ఎందుకు వెళ్ళారనుకోండి, ఏదో కాలక్షేపం అంటారు. కాలక్షేపానికి అవి పనికొచ్చేవి కావు. కాలక్షేపం కోసం కాదు అది వెళ్ళేది. అవి నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి వెళ్ళాలి, ఏదో తెలుసుకోవడానికి వెళ్ళాలి. దేని ఏదో కాసేపు సమయం గడిపేయడానికి అని వెళ్ళామనుకోండి, చక్కగా కుర్చీలో 2వ వరుసలో కూర్చుని ఎదురుగుండా ఉపన్యాసం చెప్పేవాడికి మెడ తెగిపోయిన కోళ్ళ సిగ్గు లేకుండా తల వెనక్కి వాల్చి నిద్రపోవచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు వచ్చావో నీకు ఒళ్ళు తెలిసి ఉంటే కదా. ఇంత అసహ్యంగా మనం ఎదురుగుండా కూర్చోవచ్చా అనేటటువంటి భావన కూడా ఉండదు. మెడ వెనక్కి ఒరిగిపోయి ఏదో ఒక శవం పడిపోయినట్టుగా పడిపోయి కూడా వింటారు. ఎందుకని అంటే అసలు ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళకి, అంత నిద్రావశులై ఉంటారు. కాబట్టి అది ఎంత జాగరూకతతో ఏ విషయాన్ని ఎందుకు విని నీ మనసుని సంస్కరించుకోవడానికి వచ్చావో నీకు హెచ్చరిక ఉంటే అప్పుడు మాత్రమే మనస్సు మాట వింటుంది. ఆ చిత్తశుద్ధి వైపుకి ప్రయత్నం చెయ్యడంలో భగవంతుని యొక్క అనుగ్రహం అవసరం. అక్కడ భక్తి అన్న మాట అక్కడ వస్తుంది. అందుకే జ్ఞాని భక్తిని విడువడు. ఇది పెద్ద రహస్యం. అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయిన శంకరాచార్యులు వారు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, ఈశ్వరా మనిద్దరికీ సంబంధం చాలదా అంటారు. మరి అహం బ్రహ్మాస్మికి వెళ్ళిన శంకరాచార్యులు వారు మళ్ళీ పశుమాం సర్వజ్ఞ ఏమిటి అంటే, ఆ జ్ఞానమునందు ఊంచుకుని నిలబడడానికి ఈశ్వరుడు యొక్క కృప అవసరం అవుతూ ఉంటుంది. ఆ ఈశ్వరానుగ్రహం ఎప్పుడు లభ్యం అవుతోందనుకోండి, 2 లక్షణములు ఉంటాయి. ఒకటి నిత్యతృప్తి, వెంపర్లాట పోతుంది. ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో ఉండాలి, ఇదేం ఉండదు. హాయిగా ఉంటుంది మనస్సు. ఎందుకంటే భగవంతుని యందు రమిస్తుంటుంది. దానికి కావలసింది ఏముందండి? సంతోషం పొందడానికి రమించాలి. ఒకడికి సినిమాలో రమిస్తుంది, ఒకడికి దుర్వ్యసనంలో రమిస్తుంది, ఒకడికి ప్యాకాట్లో రమిస్తుంది, ఒకడికి మద్యపానంలో రమిస్తుంది, ఒకడికి ధ్యానంలో రమిస్తుంది, ఒకడికి దేవాలయంలో రమిస్తుంది, ఒకడికి త్యాగరాజస్వామి కీర్తనకి రమిస్తుంది. దేనికి నీ మనసు రమించిందన్న దాన్ని బట్టి నీ స్థితి ఆధారపడింది. రమించడం ప్రధానమైతే అందరి మనసులు రమిస్తున్నాయి. రమించని మనసు లేదు. అన్ని మనసులు రమిస్తాయి. దేనికి రమిస్తున్నాయి అది కావాలి. గురువు అందుకే అడుగుతాడు, నీకే కల వస్తోందని అడుగుతూ ఉంటారు. అబద్ధం చెప్పకూడదు గురువుగారి దగ్గర. గురువుగారు నాకు ఫలానా కల వస్తోంది, దాన్ని బట్టి మనసు యొక్క సంస్కారము తెలిసిపోతుంది. కలలో నిద్ర పట్టనంతగా అరుణాచలం కనపడుతోందండి, నువ్వు చాలా చాలా సంతోషించాలి. ఒక్క పూట నిద్ర లేక నిజమే చాలా వేడి చేస్తుంది, కంఠం పోతుంది, కానీ ఎంతో ఆనందించాలి నువ్వు. ఎందుకని? బడలిపోతోంది మనసు, నిద్రపోదాం అనుకుంటోంది అది, కానీ దాన్ని ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి.
అది అరుణాచలాన్నే చూస్తోంది, ఆ కొండ కనపడుతోంది, ప్రదక్షిణం చేస్తోంది. అదే అనుభూతి. అటు దొల్లుతున్నాడు, ఇటు దొల్లుతున్నాడు. రమణులు కూర్చుని పెద్దవారైపోయి ఇలా కంఠం ఊగుతున్నట్టు, తనక్కడ కూర్చున్నట్టు చూస్తున్నట్టు, అక్కడే నిరంజనానంద స్వామి కళ్ళజోడు పెట్టుకుని ఏదో చూపిస్తున్నట్టు, భగవానులు తెల్లటి గోచి పెట్టుకుని ఓ కాలు ఎత్తి పెట్టి కూర్చుని ఏదో చదువుతున్నట్టు, ఇవే చూస్తోంది. చూడ్డంలో సంతోషపడిపోవడంలో అది పడుకోవట్లేదు. పిల్లలు చూడండి, వాళ్ళకి ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళకి చూస్తూ కూర్చుంటారు. అలా మనసు రంజిల్లిపోతోంది అనుకోండి, అరుణాచలం మీద నిద్రపోతుంది. వాడు తెలివేసి ఉంటాడు. అప్పుడు అలా తెలివేసి ఉన్నవాడు చేతకానివాడు కాడు, వాడు తరించిపోతున్నవాడు. యానిషా సర్వభూతానాం తస్యా జాగృతి సంయమి యస్యా జాగృతి భూతాని తస్యా సానిషాహ పశ్యతో మునేహే. సమస్త ప్రపంచము భోగముల యందు నిద్రపోతుంటే యోగి ఒక్కడే తెలివిగా ఉంటాడు. అప్పుడు అంటే అందరూ రజోగుణ తమోగుణములకు లొంగి ఉంటే ఆయన ఒక్కడే ఈశ్వరుడు గురించి ధ్యానం చేస్తున్నాడు. ఆ స్థితికి మనస్సు వెళ్ళిందనుకోండి, తరిస్తున్నాడని గుర్తు. అలా వెళ్ళలేదు. ఎప్పుడు వంట పట్టని వేదాంతం అంటారు. అందుకే గుళ్ళోకి ఎడతాడు, ఇంటికి వస్తాడు, రామాయణం చదువుతాడు, పడుకుంటాడు, భారతం వింటాడు, ఇంటికి ఎడతాడు. కానీ ఎప్పుడు ఆలోచనలు మాత్రం ఎంత సంపాదిద్దాం, ఎలా అనుభవిద్దాం, ఏం చేద్దాం, దీని మీదే ఉంటాయి. తృప్తితో ఉండలేడు. తృప్తి ఎప్పుడు? మనసు రంజిల్లిపోయింది అనుకోండి, తృప్తి పొందేస్తుంది. అది రంజిల్లిపోయింది ఎందులో? రామాయణంలో. ఎందులో? అరుణాచలంలో. ఎందులో? రమణుల దగ్గర. ఎందులో? పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గర. ఇప్పుడు దానికి ఇంకో వస్తువు అక్కర్లేదు రంజిల్లడానికి. త్యాగరాజస్వామి కీర్తనలు వింటే రంజిల్లిపోయిన మనసుకి ఇంకా సినిమా అక్కర్లేదు. మీరు వెళ్ళరండి, నేను ఈ కీర్తనలు వినేస్తాను, ఈ సీడీ అంటాడు. ఎందుకని? ఆయనకి రంజిల్లడానికి ఇంకోటి అక్కర్లేదు, ఇది చాలు. ఆయనకి రంజిల్లిపోవడానికి ఒకటి ఉంది. నువ్వు కొత్తగా తెచ్చి ఆయన ఏదో రంజిల్లమని చెప్పడానికి ఆయనకి అవసరం లేదు. ఆయనకున్నది ఆయనకి చాలు. ఆయన అలా దేని వలన రంజిల్లుతున్నాడో దానిని బట్టి ఆయన జీవుడు ఏమవుతాడో తెలిసిపోతుంది. మనసు అలా ఉన్నదా? దానికి తగినట్టు సాధన చేస్తున్నావా? అలా ఆహార విహారములు ఉన్నాయా? అలా లేకపోతే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది నటన కాదు, లోపల నుంచి వచ్చేస్తుంది ఆ భావన, ఆ తృప్తి వచ్చేస్తుంది, వెంపర్లాట ఉండదు ఇంకా. అందుకే భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వెండి పొన్నుకర్ర తెచ్చాడు. తెచ్చి చేతిలో పెట్టాడు. ఆయన ఇలా చూసి చాలా బాగుంది, వాడుకోండి అన్నారు. అంటే ఆయన అన్నాడు, అయ్యో నేను వాడుకోవడానికి కాదండి, మీకు తెచ్చానన్నాడు. ఎందుకు? నేను పట్టుకు నిలబడ్డానికి కర్ర ఉందిగా, వెండి పొన్ను కర్ర ఎందుకు? నాకు అక్కర్లేదు, మీరు వాడుకోండి. మీరు అధికారులు, బాగా డబ్బున్నవారు, చదువుకున్నారు, మీకు బాగుంటుంది, నాకు ఎందుకు? గోచిపెట్టుకు తిరిగేవాడిని, నాకు ఇది చాలు. ఆయన వాడుకున్నటువంటి కప్, మనం కప్ అంటాం కదా, ఏదైనా పదార్థం కాసిన పాలో గంజో పోస్తే తాగడానికి ఒక కప్ వాడతాం. కప్పు, మీ ఇంట్లో ఉన్న కప్పు మీ యొక్క ఆర్తిని చూపిస్తుంది. ఎంత తాపత్రయం ఉందో సుఖాన్వేషణ ఎందు తెలుస్తుంది. ఒకడు 1000 రూపాయల కప్పులో తాగుతాడు, ఒకడు బంగారు కప్పులు చేయించుకుని జైల్లో ఉంటాడు. ఎందుకది? దేంతో చేయించుకున్నావు కాదు, సంతోషంగా తృప్తిగా తాగావా? రమణులు దేంట్లో తాగారో తెలుసా? సంకటి. రోడ్డు మీద ఎండిపోయిన కొబ్బరి చిప్ప పారేస్తే ఆ కొబ్బరి చిప్ప తీసుకొచ్చి పైన ఉన్నటువంటి ఆ తుక్కంతా జాగ్రత్తగా తీసేసి పెంకు పెట్టి గోకేసి గరుకు నేల మీద పెట్టి దాన్ని గోకేవారైన. సమానంగా అరిగేది. ఆ సమానంగా అరిగిపోయి చిన్న పీచు కూడా లేకుండా ఉన్న ఎండు కొబ్బరి చిప్ప ఆయన సంకటి తాగడానికి కప్. ఓసారి ఒక వ్యక్తి ఆయనకి వెండి కప్పుల సెట్ తెచ్చాడు. ఆయన చూసి బాగుంది, చాలా బాగుంది, మీరు తాగండి అన్నాడు. అబ్బో మాకెందుకు, ఆఫీసులో పెట్టండి అన్నాడు. ఆయన తృప్తి ఎక్కడ? దీనికి సంకటి పొయ్యాలి, కొబ్బరి చిప్ప చాలు. ఎందుకని అడిగారు. వెండి కప్పులో తాగితే ఏమవుతుందన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా? స్వామి అందరివాడు, ఓడు కప్పు అడుగుతాడు, స్వామి నాకు ఇస్తారా వెండి కప్పు అంటాడు. అంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అబ్బాయి నాదండి వెండి కప్పు, ఎలా ఇస్తారండి అంటే ఈయనే స్వామి అంటారు. ఇచ్చేశారనుకోండి, అదే స్వామి ఇచ్చేశారంటారు. ఓ పెద్ద అల్లరి వచ్చిందా నాకు? ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతా? ఎందుకు వచ్చిన అసంతృప్తి? మనసుకో ఊగుసులాట వచ్చిందా? అయ్యో పాపం ఆయన ఇచ్చాడు, ఈయన అడుగుతున్నాడు.
ఇవ్వకపోతేనేమో ఏంటి స్వామివారికి ఏమో గోచి పెట్టుకున్నారు కానీ వెండి కప్పుల మీద మాత్రం వ్యామోహం అంటారు. ఇచ్చేసాడు అనుకోండి, ఆయన మళ్ళీ వచ్చి ఏమంటే నేను వెండి కప్పు ఇచ్చాను కదా కొబ్బరి చెప్పులతో అవుతున్నారు ఏంటంటే మళ్ళీ అంటే అది ఎవరో అడిగారయ్యా ఇచ్చేసాను. అలా ఎలా ఇచ్చేసానండి, నేను ఎంత కూడబెట్టి చేయించానండి అది అంటాడు. ఇప్పుడు అక్కర్లేని విషయం ఒకటి మనసు పట్టుకుందా లేదా? నాకు వద్దన్నారు ఆయన. నాకు వద్దయ్యా, ఎందుకు అవి నాకు? ఆయన వాడిన పెన్ ఏమిటో తెలుసా? ఆయన దగ్గర ఉన్న అంతేవాసుల్లో ఒకటి రోడ్డు మీద వస్తూ వస్తూ పెన్ అట్టుకొచ్చాడు, క్యాప్ లేని పెన్ను పట్టుకొస్తే ఏమిటదని అడిగారు ఆయన. రోడ్డు మీద దొరికిందండి, ఎవరిదో తెలియలేదు పట్టుకొచ్చానన్నాడు. అది ఇలా గీయని దాంతో రాసుకునేవారు ఆయన. నేను ఇచ్చాను, ఎవరికో ఇచ్చారు, నేను ఇచ్చింది ఏమైందని అడిగేవాళ్ళు లేడు. నేను శాంతిగా ఉండడం ప్రధానం. అది యుక్తాహార విహారస్య. మనసు ప్రశాంతంగా ఉండడానికి వస్తువులు తప్ప వస్తువుల వలన ప్రశాంతత అనుకుంటే వాడి జన్మాంతరంలో వాడికి తృప్తి ఉండదు. ఇవాళ 500 రూపాయలు కప్పు పెట్టుకున్నావు, రేపు పక్కింటికి వెళ్ళావు, వాడెవడో ఇటలీ నుంచి తీసుకొచ్చాడు ఇంకో కప్పు 1000 రూపాయలు, వెంటనే ఏడుపు. మన దగ్గర బర్మా కప్పే ఉంది, వాడి దగ్గర ఇటలీ కప్పు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటలీలో ఉన్నవాడెవడో నెట్ ఓపెన్ చేసి వాడితో స్నేహం చేయాలి. చేసి ఏమంటే మీరు వచ్చేటప్పుడు 6 కప్పులు తెచ్చిపెట్టండి అని అడగాలి. ఎందుకంత ప్రయాస? నిన్నెవడో అడిగాడు, ఏమన్నా మాకు చాలదది కాఫీ తాగడానికి, ఎందుకండి చాలు సంతోషం ఆ కప్పు ఉందిగా అని వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి. నోటి మాట కాదు, నిజంగా లోపల నాకు ఎందుకు ఇంకా నాకు కావలసిన ఉన్నాయిగా అన్ని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అసలు వాడు బాధపడ్డానికి ఏముంది నాకు చెప్పండి? అందుకే భగవద్భక్తి జ్ఞానము ఎందుకు కలుస్తాయంటే, భక్తి జ్ఞానము కలిసిన చోట తనంత తానుగా ఈ నిత్య తృప్తి వచ్చేస్తుంది. వచ్చేసి ఆయన నిరాడంబరంగా ఉన్నారండి అంటారు. నిరాడంబరంగా ఆయన ఉండడం కాదు, ఆయన పరమ తృప్తితో ఉన్నాడు. పరమతృప్తితో ఉన్నాడు కాబట్టి ఆయన దేన్ని కట్టుకున్నాడో దాంతో సంతోషంగా ఉన్నాడు. జ్ఞానికి ఉండేటటువంటి లక్షణం కాబట్టి భక్తిని జ్ఞాని విడువడు, ఎప్పుడూ భగవంతుని పాదములు పట్టుకునే ఉంటాడు. మనకి ఎవరో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, కాళ్ళ చెప్పులు కూడా విప్పం ప్రసాదం తీసుకోవడానికి. భగవత్ కథ వినేటప్పుడు కాళ్ళ చెప్పులు విప్పం, చెప్పులతోటే కథాశ్రవణం. భగవత్ సంబంధమైన విషయం వినడానికి కూడా చెప్పులతోటే. ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విప్పి ప్రసాదం తీసుకోండి, చెప్పులతోటే ప్రసాదం. అది ఈశ్వరానుగ్రహం. ఆయన ఎందు ప్రేమ, ఆయన ఎందు గౌరవం ఉంటే ఆయన ప్రసాదం పుచ్చుకునేటప్పుడు కనీసం చెప్పులు ఇప్పి ఎందుకు పుచ్చుకోలేవు? పుచ్చుకుని చెప్పులు వేసుకో కనీసం. పుచ్చుకుని ప్రసాదం చెప్పులతో ప్రసాదం పుచ్చుకుని చెప్పులతో ప్రసాదం తింటూ వెళ్ళిపోతే నువ్వు ఎందుకు విన్నట్టు కథ? నువ్వెందుకు విన్నట్టు భగవత్ సంబంధమైన విషయం? దేని కొరకు? ఏ మార్పు వచ్చినట్టు? అందుకే భక్తి జ్ఞానము కలిసి ఉంటాయి. రమణులు కూర్చుని ఉంటే ఓ అరుగు దగ్గర ఒక ఆయన పట్టుకెళ్ళి విభూతి ఇచ్చాడు, అరుణాచలేశ్వర విభూతి. ఆయనకి కళ్ళ వెంట జల 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 నీళ్లు కారిపోయి అప్పయందు కొడుకు అనకువా అన్నారు. నా తండ్రి యొక్క విభూతి పరమభక్తితో దీన్ని పెట్టుకుంటున్నానని ఆయన పెట్టుకున్నారు. ఈశ్వరుణ్ణి నా నుదుట ధరిస్తున్నాను అని. ఒక ప్రసాదం తీసుకునేటప్పుడు, ఒక విభూతి పెట్టుకునేటప్పుడు, ఒక బొట్టు పెట్టుకునేటప్పుడు అంత మర్యాదతో, అంత అణకువతో, అంత వినయంతో, అంతటి అనుబంధంతో పరమేశ్వరుడితో చెయ్యవలసి ఉంటుంది తప్ప అసలు ఆ అనుబంధం లేనినాడు, ఆ భక్తి లేనినాడు నువ్వు చేసిన ఏ పనైనా యాంత్రికమే. అది చివరికి ఏమవుతుందంటే, గురువుగారు నోరు కొట్టుకుని ఎన్ని చెప్పనివ్వండి, నీ మూర్ఖత్వం దగ్గరే నువ్వు ఆగుతావు. అర్థం లేని మూర్ఖత్వం. అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు. ఆయనకి 104 జ్వరం వచ్చి, సర్కోమా వ్యాధి వచ్చి, ఈ చేతి వెంట పుండి వెంట నెత్తురు కారిపోతూ ఆయన లేచి నిలబడలేక తడబడి పడిపోబోయారు. పడిపోతే గబగబా లేచి పట్టుకున్నారు కొంతమంది. పట్టుకుంటే ఆయన అన్నారు, మీరు నన్ను పట్టుకోకండి, మీరు నన్ను పట్టుకోలేరు, పడగొడతారు అన్నారు. కారణం ఏంటో తెలుసా? అందులో ఒక పెద్ద సందేశం ఉంది. శిష్యులు అని తయారవుతారు. ఎంత ఆగడమో! అసలు నిజంగా శిష్యుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? గురువుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం. కానీ అఘాయిత్యం ఎలా ఉంటుందంటే, గురువుగారు ఎంత శ్రమ పడిపోతారన్న దాంతో సంబంధం ఉండదు, తన కోరిక తీరిందా లేదా అంతే. మా పక్కింటివాడు ఒకసారి మిమ్మల్ని చూడడానికి వస్తా అన్నాడు, మా వెనకింటివాడు మిమ్మల్ని చూడడానికి వస్తా అన్నాడు, ఎవరో మా బంధువులు వచ్చారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. గురువుగారు ఏమైపోతాడు? ఆయన ఎందుకు గురువు?
ఆయన జపం చేసుకుంటాడు, ఆయన పూజ చేసుకుంటాడు, ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి నువ్వు శిష్యుడవై ఆయన్ని నిలబెడుతున్నావా, పడగొడుతున్నావా? ఆయన్ని లాగే ఇట్లా నువ్వు లౌకికంలోకి ఆయన్ని నిలదొక్కుకోకుండా నువ్వు పాడు చేసే ఇట్లా ఎంత హేయంగా ఉంటాయంటే కొంతమంది చేష్టితములు. రమణ మహర్షి సర్కోమా వచ్చి మహానుభావుడు ఆ జూబ్లీ హాల్లో పడుకోలేక ఒక చిన్న గదిలో మంచం వేస్తే ఆ స్నానం గదిలో అక్కడ స్నానం చేశారు. ఆయన స్నానం చేస్తే బయట మాటలు వినపడేవి. ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు ఆయన. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి చిన్ని చిన్ని గ్లాసులు పట్టుకుని ఎడుతున్నారు. ఏంటదంతాను, ఏం పట్టుకెడుతున్నారని అడిగారు. అడిగితే, అయ్యా మీరు స్నానం చేసింది అభిషేక తీర్థంగా భావించి తూలోంచి నీళ్లు వస్తున్నప్పుడు గ్లాసులతో పట్టుకెడుతున్నారన్నారు. ఏం చెప్తారు? ఎంత మూర్ఖత్వం, ఎంత అర్థం లేని విషయం. గురువు అన్న తర్వాత శరీరం ఉండదా గురువుకి? శరీరం అంటూ ఉన్నాక స్నానం అంటూ చేయడా? గురువుగారు స్నానం చేసిన నీళ్లు పట్టుకుని అదంతా తీర్థం అని చెప్పి పట్టుకెళ్ళడమా, తాగడమా? ఆయన పాపం 10 మందితో భోజనానికి కూర్చుంటే ఆయనకి కీళ్ల నొప్పులు వచ్చాయి, లేవలేకపోయారు. లేవలేకపోతే ఓ పళ్ళెం పెట్టేవారు, ఆయన చేయి కడుక్కునేవారు. మెల్లిమెల్లిగా ఏమైందంటే ఒక ఆవిడ వచ్చి నించుంది గ్లాస్ అట్టుకుని. ఆయన అన్నారు, భోజనానికి కూర్చో అన్నారు. తర్వాత చేస్తానండి. ఊరుకున్నారు. ఓ చిన్నపిల్ల వచ్చి నించుంది. ఎందుకు నించున్నావు? భోజనానికి కూర్చో అన్నారు. తీర్థం తెమ్మంది అమ్మమ్మ, అందుకు వచ్చాను, భోజనానికి కాదండి. తీర్థం ఏమిటి అన్నారు ఆయన. మీరు భోజనం అయిపోయాక చేయి కడుక్కుంటారుగా, ఆ తీర్థం అందరూ తాగుతున్నారు, నన్ను తెమ్మంది అమ్మమ్మంది. ఆయన చేయి కడుక్కుంటే తీర్థం అని పట్టుకుపోయేవారు. ఆయనకి అసహ్యం వేసి కాళ్ళు కదపలేనంత కీళ్ల నొప్పులతో ఉండి కూడా ఆ రోజు నుంచి ఆయన శరీరం పడిపోయే వరకు ఇంకా ఆయన పళ్ళెంలో చేయగలగాలి. ఆయన నడిచి వెళ్ళి కొండ తోపులో చేయి కడుక్కునేవారు. గురువు ఎంత ఓర్పు పట్టవలసి వస్తుందో శిష్యుల మూర్ఖత్వానికి. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, గురువుగారు మీకు తెలియదు అంటారు. గురువుగారు మీకు తెలియదని చెప్పడానికి శిష్యులు ఎందుకు? గురువుగారు చెప్పింది వినడానికా? గురువుగారు మీకు తెలియదని చెప్పడానికా? వద్దు అని గురువు అన్నాడు అనుకోండి, అయిపోవాలంతే. చెయ్యి అన్నాడు అనుకోండి, చెయ్యాలంతే. గురువు నిన్ను పిలవాలా? నువ్వు గురువుని ఇబ్బంది పెడతావా? అసలు ఆయన ప్రాణం తీసేశారంతే. శిష్యులమన్న పేరుతో మీరు రమణుల యొక్క జీవితం చదివితే అబ్బా ఇంత దారుణంగా బతకూడదు శిష్యుడు అన్నవాడు అనిపిస్తుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నా. నేను రమణ మహర్షి జీవితం చదివాక మా గురువు గారు పిలిస్తే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. నిద్ర లేస్తే నేల మీద పడి మా గురువుగారి పాదాలకి నమస్కారం చేస్తాను. ఉపన్యాసం చెప్తే మా గురువుగారి పాదాలకి నమస్కారం చేసి చెప్తాను. ఈ వేదిక మించి దిగిపోతే మా గురువుగారి పాదాలకి నమస్కారం చేసి దిగిపోతాను. కానీ గురువుగారి ఇంటికి మాత్రం వెళ్ళను. గురువుగారే ఫోన్ చేసి, ఒరే ఒక్కసారి ఇవాళ కనపడరా నువ్వు వచ్చి అంటే పెడతాను. ఎంత భయం పట్టేసిందంటే నాకు, గురువుని ఇంత వేధించేస్తారన్నమాట శిష్యులన్న పేరుతో. అలా బ్రతకడం కన్నా గురువు గారు సంతోషంగా, నా శిష్యుడు చాలు ఇంత మర్యాదస్తుడు, నేను నిలబడాలని తాపత్రయపడేవాడు అన్న శిష్యుడిగా బతకాలనిపించే నేను వెళ్ళను మా గురువు గారింటికి ఎప్పుడు. నిజం చెప్తున్నాను మీతో, లోకం అంత అఘాయిత్యంగా ఉంటుంది. నోరు కొట్టుకుని ఆయన చెప్పింది ఒకటి, చాలా మంది మూర్ఖత్వం ఒకటి. ఎంతసేపు ఆయన కాళ్ళ మీద పడిపోదామని. అయ్యో పెద్దవారు అయిపోయారు, కీళ్ల నొప్పులు వస్తున్నాయి, ఆయన ఎక్కడ పడిపోతారో, మనం అలా కాళ్ళ మీద అఘాయిత్యంగా పడిపోవచ్చా? నమస్కారం అంటే అదే చేసే విధానం. నమస్కారం అంటే గౌరవ ప్రకటనానికి ఇలా మర్యాదతో నిలబడితే సరిపోదా? గభాలన పడిపోతే ఆయన పడిపోరా పెద్దవారు? అలా పడిపోయే కదా పాపం వెన్నుపాముకి నరం తెగిపోయింది. అందుకని అయ్యో మనం ఎంత శిష్యుడు గురువు అంటే అనుబంధం పద్మము భృంగములా ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.